చేస్తున్నాను. జిన్ను పాలు, మామూలు పాలు కూడా వడపోయాలి జిన్ను పాలతో పాటు. జిన్ను పాలు, మామూలు పాలు బాగా కలపాలి. ఇందులో బెల్లం వేస్తున్నాను. బాగా కలుపుతాను. ఒక 5 నిమిషాలు ఇలా కలిపి ఉంచితే జీడిపప్పు, మిరియాల పొడి, యాలకుండ, మిరియాల పొడి, ఇది కుక్కర్లో పెట్టేసాను. ఒక మూతేసి పైన కుక్కర్లో పెట్టి అన్ని వాటర్ పోసి కుక్కర్లో పెట్టిన తర్వాత వాటర్ అడుగున కుక్కర్లో నీరు ఉంది కనుక పైన మూత వేయాలి దీనికి, లేకపోతే ఆ నీళ్ళు లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసాను. విజిల్ వచ్చిన తర్వాత కట్టేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. కుక్కరు ఆవిరిపోయింది. మూత తీస్తాను. ఇప్పుడు గిన్నె ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, భలే ఉడికిపోయింది జిన్ను. చూసారా ఎంత గట్టిగా వచ్చిందో, ఎంత బాగా ఉడికిందో. జిన్ను రెడీ. మీరు కూడా ఇలాగే తయారు చేసి చూడండి మీ ఇంట్లో.